హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు రసం అండి. ఈ రసము ఈ క్లైమేట్కి ఇలా చేసుకుని నేను చేసే విధంగా చేసుకుని తాగితే తాగినా సరే అన్నంలో తిన్నా సరే చాలా బాగుంటుందండి. ఒళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు చలి పట్టిన ఏ ఒక్క ఆరోగ్యానికైనా చాలా మంచిదండి. ఒంటి ఆరోగ్యానికి ముఖ్యంగా అన్ని గుణాలు ఉంటుందండి ఈ రసము. ఇప్పుడు ఈ రోజు తయారు చేసి మీ ముందర చూపించబోతున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి. మునగాకు ఒక కట్ట తీసుకున్నానండి. అది ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ పాత్రలో వేసుకొని ఒక కట్టకి నీళ్లు ఎన్నన్ని అలుగు అవసరం లేదండి. నేను కొద్దిగా పోసినాను, ఎందుకంటే మునగాకులో నీళ్ళు వస్తాయి అంచేత. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకొని మనం రసం రెడీ చేసుకుందాం. ఇది ఉడికే లోపల మసాలా, దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. మునగాకు రసానికి కావాల్సిన పదార్థాలు ఇయ్యేనండి. 1/2 కప్పు కందిపప్పు, 50 గ్రాముల ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మపండు సైజ్ అంతా, చిన్న నిమ్మపండు కాయ సైజ్ అంతా చింతపండు అండి, వెల్లుల్లిగడ్డ, టమాటాలు 4 అండి, మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న తర్వాత దీనికి ఈ రసానికి కావాల్సిన జీలకర్ర మిరియాలు అవన్నీ తర్వాత వేపుకునేటప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నానండి. 1/2 కప్పు కందిపప్పు, నేను చెప్పాను కదండి ఇందాక మీడియం సైజు టమాటాని, అది కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకుంటుండే ఈ కందిపప్పులో. ఈ చింతపండు కూడా దీంట్లోనే వేసుకుంటున్నానండి. ఒక చిటికెడు చిన్న స్పూన్ అండి ఇది పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీనికి తగినంత నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టి రెండే 2 విసులు అండి. 2 విసులు వచ్చినాక తీసి రసం తాలింపు వేసుకుందాము. మూత పెట్టినానండి కుక్కర్కి. ఇప్పుడు ఇది పోయి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టినాను. ఇప్పుడు ఈ మసాలాన్ని కలిపి ఉడకపెట్టుకుంటున్నాం కదండి, కందిపప్పు టమాటా ఇవన్నీ. ఇప్పుడు దీనికి 2 విసులు వస్తే తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చండి. 2 విసులు చాలు. ఒక విసులు వచ్చిందండి, ఇంకొక విసులు రావాలి. ఇంకొక విసులు వచ్చినాక తీసి పక్కన పెట్టుకున్నాం. చూసారా, 2 విసులు వచ్చేసిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం.
కుక్కరు విసిల్ వచ్చింది కదండి, చల్లారే లోపల మనం దీనికి కావాల్సిన మసాలా ఏం పెట్టుకున్నాం. రెండు స్పూన్లు జీలకర్ర, రెండు స్పూన్లు ధనియా, 2 స్పూన్లు మిరియాలు, 2 రెబ్బలు కరివేపాకు, 4 ఎండుమిరపకాయలండి. ఈ మునగాకు రసానికి కావాల్సిన మసాలా ఇయ్యేనండి. ఇప్పుడు ఈ ఏంపుకొని చల్లారినాక మిక్సీ వేసుకుందామండి. కుక్కర్ చల్లారే లోపల అంతేనండి. ఇప్పుడు తీసి మిక్సీకి వేసుకుందాము చల్లారినప్పుడు. ఇదండి మునగాకు రసానికి కావాల్సిన మసాలా. ముందే ఏం పెట్టుకున్నాను, వెల్లుల్లిగడ్డ ఒకటి. ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. చూసారండి, ఒక మిక్సీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పోసుకుంటున్నాను. ఎక్కువ మెత్తం కాదండి, బరకగానే పట్టుకోవాలి. చూసారండి, ఇప్పుడు ఆ మసాలా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకుని ప్లేట్లోకి పోసుకున్నాను. ఇప్పుడు మునగాకు మిక్సీ చేసుకుంటున్నానండి. చూసారండి, మునగాకు ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకునింది రసానికి తాలింపుకి వేసేసుకుందామండి. మునగాకు రసం చేస్తున్నాను. ఇప్పుడు తాలింపు వేయబోతున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. కుక్కర్ చల్లారిందండి, 2 విసులు. చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇది ఇప్పుడు పప్పు గత్తి పెట్టి ఊరికి అట్టని తాలింపు వేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి, టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా చేస్తే మునగాకు రసము. అంతేనండి, ఎక్కువ మెదగన అవసరం లేదు. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయిలోనే చేస్తున్నాను మునగాకు రసం.
కడాయి వేడెక్కిందండి. ఈ రసానికి తగినంత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిందండి. 2 నిమిషాలు అయింది నూనె పోసి. 1 స్పూన్ ఆవాలు వేసినాను. వెల్లుల్లిగడ్డ అండి, తాటకి తీయకుండానే దంచి పెట్టుకున్నాను. ఎండుమిర్చి 50 గ్రాములు ముందే తెచ్చినాను కదండి. కరివేపాకు 1 కొద్దండి. ఇప్పుడు ఈ మాడకుండా ఇలా వేసుకొని వేగిపోయిందండి. ఈ పప్పు నీళ్లు పోసేటప్పుడు ఈ రసానికి పొడి ఇంగువ తీసుకున్నానండి. తాలింపులోనే వేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకున్న ఈ నీళ్ళు పోసేసుకున్నానండి రసానికి. ఈ మసాలా పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి, ఎందుకంటే ఒక కొద్దిగా కొదగాలండి. ఇది ఒక 2 నిమిషాలు ఉడికినాక మునగాకు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అది పోసేసుకున్నాం. అన్ని తాలింపు వేసేసినాను కదండి. లాస్ట్ లో ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసినాను. చాలుకుంటే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఉడికినాక ఈ మునగాకు మిక్సీ చేసుకున్నాం కదండి, అది పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ రసం తెరలబోతుందండి. మునగాకు వేసేసుకున్నాం. మునగాకు మిక్సీ చేసినాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకున్నాను ఈ రసంలో. వేసి బాగా కలిపినానండి. ఇది బాగా కొంచెం తెరిలినాక తీసి పక్కన పెట్టుకున్నాం. చూసారండి, మన మునగాకు రసం బాగా తెరలుతుంది. ఈ ఒక్క స్టైల్ మెడ్రాస్ స్టైల్లో చేసినానండి మునగాకు రసం. నేను తెలుగులో చేసి చూపించాలని ఒక ఆశగా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర చల్లుకొని దింపుకుందామండి. కొత్తిమీర వేసేసినాను. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ మునగాకు రసం నచ్చితే ఈ విధంగా తయారు చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. చూసారండి, ఈ విధంగా తయారు చేసినాను మునగాకు రసము. మెడ్రాస్ స్టైల్ అండి, నా స్టైల్లో కాదు. మునగాకు రసము మెడ్రాస్ స్టైల్లో చేసినాను. అది తెలుగులో చేసి చూపించాలని ఎంతో ఆశగా ఉన్నింది. ఈ రోజు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తప్పకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.